నేను ఈ వీడియోలో ఒక ప్రోడక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది ఎలా ఉంది? దీని గురించిన జెన్యూన్ రివ్యూ అంతా మీకిస్తాను. ఇది నేను ఒక వీడియోలో చూసి వాళ్ళు చాలా బాగా దీని గురించి హైప్ చేసి చెప్పారు. ఏంటా అని నేను కూడా ఆర్డర్ ఇచ్చాను. దీని రివ్యూ అయితే నేను వీడియోలో క్లియర్‌గా ఇస్తాను. ఈ ప్రోడక్ట్ మల్టీపర్పస్‌గా యూజ్ చేసే ప్రోడక్ట్ అనమాట. ఇది చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కింద ఒక బౌల్ ఇచ్చాడు. మధ్యలో పైన ఇలా ఉన్నాయి. ఇందులో ఇడ్లీ రేకులు కూడా ఉన్నాయి. ఇది ఎలా యూజ్ చేయొచ్చో మీకు క్లియర్‌గా చెప్తాను. ఇది కొత్తది కాబట్టి దీన్ని శుభ్రంగా వాష్ చేయాలి ఫస్ట్. దీనికి కోటింగ్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా సబ్బుతో నేను తోమి కడిగేసి ఇప్పుడు వాడబోతున్నాను. ఇప్పుడు అడుగున ఉన్న పాత్రలో ఎంతైతే ఎసరు పెట్టుకుంటారో అదేనండి నీళ్ళు, అంత వాటర్ పోసేసి పైన మీరు బియ్యం కడిగేసి అలా పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మూత పెట్టేయచ్చు. లేదా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మీరు ఉడకపెట్టుకోవాలి అంటే ఈ విధంగా ఆవిరి మీద పెట్టుకోవచ్చు. నేనైతే టెస్ట్ చేద్దామని ఇందులో బాగా శుభ్రంగా కడిగిన 2 బంగాళదుంపలు, అలాగే కొంచెం పెసరపప్పు కడిగి పెట్టాను. పక్కన 3 కోడిగుడ్లు, అవి కూడా శుభ్రంగా కడిగి పెట్టాను. ఇలా ఈ విధంగా కడిగి పెట్టాను. గిన్నెతో పెడితే ఉడుకుతాయో లేదో అని డౌట్ మీద బాగా కడిగిన తర్వాత ఇందులో పక్కన పెట్టేశాను. తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసానన్నమాట. ఇవి ఆవిరికి పైన ఉడుకుతాయి అనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టాను. ఇవి సరిగ్గా ఉడుకుతాయో లేదో మనం చూద్దాం. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి దాని మీద పెట్టేశాను. కింద వాటరు, మధ్యలో బియ్యం కడిగి పెట్టాను. పైన కోడిగుడ్లు, బంగాళదుంపలు ఇవన్నీ పెట్టాను కదా ఇవి. ఒక 10 నిమిషాల తర్వాత నేను వెళ్ళాను. చూడండి, మీరే చూడండి. నేను ఒరిజినల్ సౌండ్ కూడా వదిలేస్తున్నాను. ఈ విధంగా పొంగినట్లుగా కింద కొంచెం గెంజిపోయినట్లుగా అయ్యింది. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల అలా జరిగిందనమాట. నేను మంట తగ్గించాను. ఈ విధంగా కొంచెం గెంజి అయితే పొంగినట్లు అనిపించింది. కొంచెం పోయిందనమాట. అలాగే ఉంచాను మంట తగ్గించి. ఇప్పుడు ఉడుకుతున్నాయి. అన్నం అయితే బాగానే ఉడుకుతుంది. పైన అవి ఉడికాయో లేదో చూద్దాం. అది పక్కన పెట్టి నేను మూత ఓపెన్ చేసి ఇలా గరిటెతో కలిపి చూశాను. అన్నం అయితే బాగానే ఉడుకుతుంది. ఇది ఉడికిపోయిన తర్వాత ఆ గిన్నె అలా పైకి లేపేస్తే ఇంకా వార్చుకునే పని లేదనమాట. అది కాన్సెప్ట్. ఇది ఇంకా ఉడుకుతూ ఉంది. ఉడికిన తర్వాత నేను అది పైన పెట్టేస్తాను. చూడండి, అక్కడ హోల్స్లోంచి కింద నుంచి గెంజి వస్తుంది పైకి. మళ్ళీ కిందకి వెళ్ళడం, పైకి రావడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే మొత్తం హోల్స్ కాబట్టి. ఇవి ఉడికాయో లేదో మనం తర్వాత చూద్దాం. ఇలా హై ఫ్లేమ్ పెడితే ఆ హోల్స్లోంచి కింద ఉన్న వాటర్, అదే గంజి లోపలికి వస్తుంది. తగ్గిస్తే కిందకి వెళ్తుంది. ఈ విధంగా ఉంది. అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇది పెద్ద మంటగా ఉన్నప్పుడు ఇది పెట్టామనుకోండి, పొంగిపోతూ ఉంది. సో ఇది పెద్ద మంట పెట్టినప్పుడు ఇది పనికి రాదు అని అర్థమైంది. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా జస్ట్ ఇలా పైకి తీస్తే గిన్నె ఇంకా అన్నం వార్చినట్లుగా అయిపోతుంది. ఆ హోల్స్ నుంచి మొత్తం గింజంతా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు అది ఒక ప్లేట్ మీద పెట్టేస్తే సరిపోతుంది. లేకపోతే గిన్నెలో పెట్టినా పర్వాలేదు. ఏమైనా డ్రాప్స్ ఉంటే అందులోకి పడతాయి. అంతే, అన్నం అయిపోయినట్లే. అన్నం అయితే చక్కగా ఉడికింది. ఇప్పుడు నేను ఇందులో ఇడ్లీ పెట్టి అవి సరిగ్గా ఉడకలేదు అని చెక్ చేసిన తర్వాత, పప్పు ఇంకా కొంచెం ఉడకాలి, అందు గురించి ఆ ఇడ్లీ పెట్టి పైన ఇది పెట్టాను. ఇడ్లీ పెట్టి ఒక 10 మినిట్స్ పైనే అయింది. ఇంకా ఓపెన్ చేసేసాను. ఈ విధంగా తయారైంది ఇడ్లీ అయితే. ఎందుకు అంటే పైన పప్పు పెట్టాం కదా, అది పొంగిపోయి ఆ విధంగా అయిపోయింది. ఇక ఇదంతా తీసేసి హాట్ ప్యాక్లోకి అన్నం తీసేసి ఇవి ఉడికాయో లేదో మనం ఒకసారి చూద్దాము. ఒకసారి చూపించు. గుడ్డు ఉడికింది. గుడ్డు ఉడికిపోయింది. గుడ్డు బ్రహ్మాండంగా ఉడుకుతుంది. ఒక్కరు బాగుండా. పప్పు కొంచెం ఉడకలా, ఇది బాగానే ఉడికింది. దుంప కూడా ఉడికింది, పర్వాలేదు. గుడ్లు ఉడికిపోయింది, అన్నం అయిపోయింది. కానీ ఇంకా వాడుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇక నా రివ్యూ ఈ పాత్ర గురించి ఏంటి అంటే, ఈ పాత్ర 2500కి నేను ఆన్లైన్లో కొనడం జరిగింది. నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది. మరీ ఎక్సలెంట్ అలా చెప్పలేను. కానీ ఎందుకు అంటే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఒకేసారి అన్నం, గుడ్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు అని. ఉడుకుతున్నాయి. కాకపోతే అన్నం పొంగేటప్పుడు ఇది కొంచెం బయటకు వస్తుంది. అప్పుడు మంట తగ్గించుకొని దగ్గరుండి చూసుకోవాలి. అది బాగానే ఉంది.
తర్వాత మనం ఇందులో కుడుములు కానీ ఇడ్లీలు కానీ ఇడ్లీ రేకులు 4 ఇచ్చాడు. నేను చెప్పాను కదా జున్నుతో సహా జున్ను, దుంపలు, వేరుశనక్కాయలు ఏదైతే మనం స్టీమ్ చేసుకుంటామో అవన్నీ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా పెట్టుకొని కూర ఈజీగా వండేసుకోవచ్చు. మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. రేట్ ఎక్కువ ఎందుకులేండి అనుకున్న వాళ్ళు నేనేం చెప్పలేను. కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ పాత్ర అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ప్రోడక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.